వల్లభనేని వంశీ రిమాండ్ను కోర్టు పొడిగించింది. ఇవాళ వర్చువల్గా వంశీని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు వల్లభనేని వంశీని పోలీసులు ఇవాళ కస్టడీకి తీసుకొనున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి తీసుకుని విచారించేందుకు విజయవాడ SC/ST స్పెషల్ కోర్టు అనుమతినిచ్చింది. వంశీని విచారించేందుకు పోలీసులు ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ వెస్టర్న్ టాయిలెట్, మంచం సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. పోలీసులు విచారిస్తున్న సమయంలో రోజుకు 4 సార్లు వంశీ తరపున న్యాయవాదులకు కలిసేందుకు న్యాయాధికారి అనుమతినిచ్చారు. విజయవాడ లిమిట్స్లోనే వంశీని విచారించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వంశీని విచారించనున్నారు. ఇంకా వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపుకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రధానంగా ఈ సత్యవర్ధన్ బెదిరించి బయటెట్టిన కేసులో అతను సంబంధించి 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలి, అతను చేసిన వ్యవహారంపై మరింత సమాచారం సేకరించాలని చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది. నిన్న SC/ST కోర్టు 3 రోజులు మాత్రం కస్టడీకి ఇస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ జిల్లా జైలు అప్పగించాలంటే ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా న్యాయవాది విజిబుల్ దూరంలోనే వంశీ ఉంచాలి, అవసరమైతే 3 నుంచి 4 సార్లు న్యాయవాది వంశీతో మాట్లాడే అవకాశం కూడా కల్పించాలని కూడా అందులో ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం జిల్లా జైలు నుంచి వంశీని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్ష అనంతరం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పై అంతస్తులో ఉంచి విచారించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. అక్కడ ప్రధానంగా కొన్ని ప్రశ్నావళి కూడా రూపొందించుకున్నారు పోలీసులు. వారు సేకరించిన ఆధారాలను బట్టి మొత్తం విచారణలో వెల్లడైన విషయాలను బట్టి కూడా వంశీ వివిధ కోణాల్లో ప్రశ్నల రూపంలో విచారించి అతని నుంచి కొన్ని సమాధానాలు రాబట్టడంతో పాటు వీరి అనుమానాలు కూడా నిరూపించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. తెలిసిన వంశీతో పాటు A7, A8 ఉన్న మరో ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుని 2 కూడా విడిగా విచారించి మొత్తం దాన్ని బట్టి కూడా కేసు పురోగతులు అదేవిధంగా దర్యాప్తుగా ముందుకెళ్లాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజుతో ఈ కేసులకు సంబంధించి వంశీ రిమాండ్ కూడా ముగియడంతో వర్చువల్ విధానం జైలు నుంచే వర్చువల్ విధానం SC/ST కోర్టు న్యాయమూర్తి విచారణ చేశారు. రిమాండ్ మార్చి 11 వరకు కూడా పొడిగిస్తూ ఆదేశాలు వెలువరించారు. అంటే ఈ 3 రోజుల కస్టడీ తర్వాత కూడా వంశీ వస్తున్న సమాచారం కాకపోతే మరోసారి కస్టడీ పిటిషన్ వేసి విచారణ చేపట్టే అవకాశం కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా వంశీ నడువు నొప్పి కారణంగా జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పిస్తారంటే అతని తరఫున న్యాయం చేసిన పిటిషన్పై కూడా న్యాయాధికారి సానుకూలంగా స్పందించారు. మనతో జైల్లోనే ఒక మంచం ఏర్పాటు చేసుకోవడంతో పాటు వెస్టర్న్ టాయిలెట్ ఏర్పాటు చేసుకునేందుకు కూడా న్యాయాధికారి అవకాశం కల్పించారు. దీంతో ఇప్పుడు ఈ కస్టడీలో 3 రోజుల పాటు కస్టడీలో ఏ అంశాలు పోలీసులు లేవనెత్తారు, దానికి సంబంధించి వంశీ ఏదైనా స్పందిస్తారని కూడా విచారణాధికారులు కూడా ఆసక్తిగా చూపిస్తా ఉన్నారు. ఈ 3 రోజులు కస్టడీ ముగిసిన తర్వాత ఇచ్చే సమాచారాన్ని బట్టి వీళ్ళు రాబట్టే సమాచారాన్ని బట్టి కూడా ఈ కేసు పురోగతిలో స్పష్టత వచ్చే అవకాశం, తద్వారా తర్వాత ఎటువంటి స్టెప్ తీసుకోవడానికి పోలీసు అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.